స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 9లో ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క టైమింగ్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది వీక్ లో 5 days మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది. అంటే మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది. సాటర్డే సండే అనేవి హాలిడేస్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఓపెన్ సెషన్. ఈ ప్రీ ఓపెన్ సెషన్ అనేది మార్నింగ్ 9 AM నుండి 9:15 AM వరకు జరుగుతుంది. అంటే 15 minutes అనేది ఈ ప్రీ ఓపెన్ సెషన్ అనేది జరుగుతుంది. దీనిలో మనకి బై అండ్ సెల్ ఆర్డర్ ప్లేసింగ్ అలాగే ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. అంటే బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అనే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ ఆర్డర్స్ అనేవి ప్రీ ఓపెన్ సెషన్ లోనే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ ప్లేసింగ్ అనేది చాలా హ్యూజ్ క్వాంటిటీ అనేది ప్లేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ లిక్విడిటీ అనేది ఫిల్ చేసుకోవడానికి మోస్ట్లీ వాళ్ళు ఈ ప్రీ ఓపెన్ సెషన్ లో ఆర్డర్ ప్లేసింగ్ అనేది చేస్తూ ఉంటారు. అయితే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఈ ప్రీ ఓపెన్ సెషన్ లో ఒక్క ఆర్డర్ కూడా ప్లేస్ చేయరు. అయితే ఇలా ఆర్డర్ ప్లేసింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. అంటే మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తారు. అయితే ప్రీ ఓపెన్ సెషన్ లో జరిగిన ఆర్డర్ ప్లేసింగ్ ట్రాన్సాక్షన్ బట్టే మార్కెట్ అనేది గ్యాప్ అప్ గానీ లేదా గ్యాప్ డౌన్ గానీ ఓపెనింగ్ అయితే జరుగుతుంది, లేదా ఫ్లాట్ ఓపెనింగ్ కూడా జరగవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ మార్కెట్ సెషన్ గురించి తెలుసుకుందాం. మార్కెట్ అనేది 9:15 AM కు ఓపెన్ అవుతుంది, 3:30 PM కి క్లోజ్ అవుతుంది. ఇదే మెయిన్ ట్రేడింగ్ టైం. ఈ టైంలోనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు ఈక్విటీ డెలివరీ ట్రేడింగ్, అలాగే ఇంట్రాడే ట్రేడింగ్, అలాగే F&O ట్రేడింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే SIPs, ETFs. సో ఓవరాల్ గా ఇవన్నీ ఈ మెయిన్ మార్కెట్ టైమింగ్స్ లో మాత్రమే చేస్తారు. అలాగే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అనేవాళ్ళు మార్కెట్ ఓపెన్ అయిన కాడి నుంచి అంటే మార్నింగ్ 9:15 AM నుంచి 11:30 AM వరకు యాక్టివ్ గా ఉంటారు. ఇంకా నెక్స్ట్ క్లోజింగ్ సెషన్ చూసుకుంటే ఈ సెషన్ అనేది 3:30 PM నుంచి 4 PM వరకు ఉంటుంది. అంటే ఈ హాఫ్ అన్ అవర్ లో క్లోజింగ్ ప్రైస్ కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ క్లోజింగ్ సెషన్ తర్వాత కూడా మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయాలంటే కనుక AMO ఆర్డర్ ద్వారా మనం ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ద్వారా మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయవచ్చు. అలాగే నెక్స్ట్ కమోడిటీ మార్కెట్ కి సంబంధించిన టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా చెప్పుకున్న మార్కెట్ టైమింగ్స్ డిఫరెంట్, కమోడిటీ మార్కెట్ టైమింగ్స్ అనేవి డిఫరెంట్. ఈ కమోడిటీ మార్కెట్ కి సెపరేట్ గా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, అదే MCX. అలాగే దీని టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 9 AM నుంచి నైట్ 11:30 PM వరకు వర్క్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్చేంజ్ హాలిడేస్ చూసుకుంటే నేషనల్ ఫెస్టివల్స్ కి, అలాగే మేజర్ ఇండియన్ ఫెస్టివల్స్ కి, అలాగే ఎక్స్చేంజెస్ ఏమైనా హాలిడేస్ డిక్లేర్ చేస్తే అప్పుడు మార్కెట్ అనేది క్లోజింగ్ లో ఉంటుంది. అయితే ఈ హాలిడేస్ అనేవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. వీటిని BSE మరియు NSE అనేవి యాన్యువల్లీ అఫీషియల్ గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.